నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా వైస్ ఛాన్సలర్ సిహెచ్ సతీష్ కుమార్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతల వినియోగం పెరుగుతోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏఐ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి టెక్నాలజీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య సిహెచ్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఏఐకి కేంద్ర బిందువుగా మారిన కార్నెగీ మిలన్ యూనివర్సిటీ యుఎస్లో ఎస్ఆర్ఎం వర్సిటీకి చెందిన 4 ప్రొఫెసర్లు 6 నెలల పాటు శిక్షణా తరగతులకు హాజరయ్యారు. వీరితో కలిసి వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఏఐ వినియోగం ఇప్పటికే విస్తృతమైంది. ఈ సాంకేతిక వినియోగం సాఫ్ట్వేర్ కంపెనీలకే పరిమితం కాదు. ఇంజనీరింగ్, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు ఇలా అన్ని రంగాలు దీన్ని వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏఐ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా బోధనా నిపుణులను నియమించుకునే ప్రక్రియ మొదలుపెట్టడమే కాకుండా ఏఐ సేవలను విస్తృతపరిచే మౌలిక సదుపాయాలను వర్సిటీలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి సీఎంయూకు వెళ్లి వచ్చిన ప్రొఫెసర్ నవీన్ కుమార్, డాక్టర్ సలేటి సుమలత, డాక్టర్ ఆషు అబ్దుల్, డాక్టర్ సునీల్ చిన్నదొరైలు కార్నెగీ మిలన్ యూనివర్సిటీలో తాము గుర్తించిన టెక్నాలజీ అభివృద్ధి అంశాలను వివరించారు. అక్కడి యూనివర్సిటీలో అమల్లో ఉన్న బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక, లాబొరేటరీలు, పరిశోధనల తీరును, వాటికి లభిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఏఐతో కొనసాగే రోబోటిక్స్, కోడింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ తరగతుల గురించి వివరించారు. అంతర్జాతీయంగా పరిశీలిస్తే ఏఐలో టాప్ 2లో ఉన్న యూనివర్సిటీ కార్నెగీ మిలన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ క్యూఎస్ ర్యాంకింగ్లోనూ 2వ స్థానంలో ఉందని, అక్కడి బోధనా పద్ధతులు, పరిశోధనల ప్రక్రియను ఏపీ ఎస్ఆర్ఎంలో అమలు జరపాల్సి ఉందని వీరు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ డీన్ డాక్టర్ రంజిత్ థాపా, ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ సివి టామీ, డాక్టర్ జితిన్ తదితరులు పాల్గొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ అప్లికేషన్ తీసుకొస్తున్నామని, అందులో భాగంగా ఏఐ అప్లికేషన్ మీకు అందరికీ తెలిసింది, మనందరికీ తెలిసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోకి మంచి స్పీడ్గా చొచ్చుకుపోతుంది. దాని అభివృద్ధికి అనుగుణంగా మన పిల్లల్ని, మన చదువుని, మన ఇండియన్ స్టూడెంట్స్ని తీర్చిదిద్దితే వీళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఆ పోటీలో భాగం తీసుకుంటారని. అందులో వీ హ్యావ్ ఏఐ, క్వాంటమ్ అండ్ గ్రీన్ హైడ్రోజన్. బట్ ఫస్ట్ థింగ్ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఇందులో భాగంగా ఏం చేసామంటే మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ స్టార్టింగ్ వన్ ఆర్టిఫిషియల్ ఏఐ ఇన్స్టిట్యూట్. అది ఆ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తారంటే, ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఒక డీన్ అపాయింట్ చేస్తాం. ఆయన యూఎస్ నుంచి వస్తున్నారు, జాయిన్ అవుతారు. వాళ్ళు మా ఏఐని ఇంటిగ్రేట్ చేస్తారు అన్ని కోర్సుల్లోనూ, రీసెర్చ్లోనూ, ట్రైనింగ్లోనూ. మొత్తం ఏఐ కంప్లీట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ అవర్ యూనివర్సిటీ యాక్టివిటీస్. సో ఏఐ ఇంటిగ్రేషన్ చేశాక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ముడిసరుకు వచ్చి ఫ్యాకల్టీ లేకుండా మనం ద బ్యాక్ బోన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీని తయారు చేయాలి. ఫ్యాకల్టీని తయారు చేయాలంటే మాకు ఒక ఎంఓయూ పార్ట్నర్గా కార్నెగీ మిలన్ని మేము ఐడెంటిఫై చేసుకున్నాం. అది వరల్డ్, ఈవెన్ దో దే సే 2, బట్ ఇట్ ఈస్ సీన్ ఎస్ ద నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఏఐ రీసెర్చ్, టీచింగ్, ట్రైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో వాళ్ళు సాధారణంగా ఎంఓయూ చేసింది ఏం చేస్తారంటే, ఎంఓయూ సైన్ చేసి ఏదో ట్రైనింగ్ వెళ్ళి ఇచ్చేస్తారు. అలా కాకుండా ఈ కార్నెగీ మిలన్ మాకు ఒక మెంటర్ ఇన్స్టిట్యూట్గా పనిచేస్తుంది అనమాట. అంటే వాళ్ళు మాకు ట్రైనింగ్, మా ఫ్యాకల్టీ మొట్టమొదటి విషయం ఏంటంటే ఫ్యాకల్టీ ట్రైనింగ్. మా ఫ్యాకల్టీని మేము ప్రతి 6 నెలలకు 4 ఫ్యాకల్టీని అక్కడ పంపుతాం. అలా 3 సంవత్సరాలు ఇనిషియల్లీ. తర్వాత వీళ్ళు ఎక్స్టెండ్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్ నీడ్ని బట్టి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ చదివి వాళ్ళ అకాడమిక్స్ కానివ్వండి, వాళ్ళ రీసెర్చ్ కానివ్వండి, వాళ్ళ ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళు బేసికలీ ఏ ఇంటిగ్రేషన్ అక్కడ ఎలా అవుతుందో దాన్ని వాళ్ళు వెళ్ళి చదివి చూసి 6 నెలలు ట్రైనింగ్ తీసుకుని ఇక్కడికి వస్తారన్నమాట. వీళ్ళు వచ్చిన 4 ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇంకో 4 ఆల్రెడీ దే స్టార్టెడ్ దే ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఎవ్రీ 6 నెలలకి 4 ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసి పంపుతాం అన్నది. సో ఫ్యాకల్టీ ఏమైందంటే, ఫ్యాకల్టీ అక్కడ ట్రైనింగ్ అయ్యి రావడం వల్ల
అక్కడ ఫ్యాకల్టీ అక్కడ ప్రొఫెసర్స్ తోటి మా కొలాబరేషన్ వల్ల అక్కడ చదివించే విధానం అంటే మన అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు అవర్ అమరావతి ఇన్ ట్యూన్ విత్ ద డ్రీమ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్స్ డ్రీమ్ ఆఫ్ ఏఐ ఇన్స్టిట్యూట్ ఏ ఇంప్లిమెంటేషన్ ఆంధ్ర దానికి ఇన్ ట్యూన్. బట్ నాట్ ఓన్లీ దట్ వీఆర్ ఇన్ ట్యూన్ విత్ ద గ్లోబల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ. సో దానికి భాగంగా మేము నలుగురిని ట్రైనింగ్ చేస్తాం. ఇందులో వాళ్ళు చెప్తారు. వాళ్ళ నలుగురిని ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఇద్దరికి అకాడమిక్స్ మీద ఇంట్రెస్ట్, ఇద్దరికి రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్. అంటే ప్రైమ్ అకాడమిక్స్ అండ్ రీసెర్చ్, కొంతమంది రీసెర్చ్ అండ్ అకాడమిక్స్. ప్రొఫెసర్ అంటే అకాడమిక్స్ లేకుండా ఉండదు. అది కానీ ప్రొఫెసర్ అంటే రీసెర్చ్ లేకుండా రీసెర్చ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండదు ఇక్కడ ఉంది. కానీ ఇంకా ప్రైమ్ ఇంట్రెస్ట్ ఏంటంటే మరి అక్కడ అకాడమిక్స్ చదువు చెప్పే విధానం ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు కొత్తగా అప్పుడు ఏం చేస్తారు, చదువు చెప్పే విధానం అంటే మరి చాలా కొత్తగా ఉంటుంది మనకి. అప్పుడు చాకు తీసిన చదువు చెప్తే అదే చదువు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చాయి, కొత్త పెడగాగి వచ్చింది, కొత్త విధానాలు వచ్చాయి. చదువు కాకుండా వాళ్ళని అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్. సో ఆ విధానాలు ఎటువంటి మెథడాలజీస్ అడాప్ట్ చేశారో అవి చూసి అవి మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు చదివచ్చు అనమాట. అంటే వీటి గురించి నాకన్నా బాగా వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను డాక్టర్ సాలేటి సుమలత, ఎస్ఆర్ఎం ఏపీలో నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఎన్ఐటి వరంగల్ నుంచి నేను పిహెచ్డి పూర్తి చేశాను. ముఖ్యంగా మేము సిఎంయుకి వెళ్ళిన ఉద్దేశం టీచింగ్ పెడగాగి అనేది అక్కడ ఎలా ఉంటుంది అంటే విద్యా బోధన, వాళ్ళు ఎలా డిఫరెంట్గా విద్యని బోధిస్తున్నారు, కరికులం డిజైన్ ఎలా ఉంటుంది, ఇంకా స్టూడెంట్స్ని యాక్టివ్గా క్లాస్ రూమ్లో వాళ్ళు ఎలా ఎంగేజ్ చేసి సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేస్తున్నారు. సో ఇవి తెలుసుకునేదానికి వెళ్ళాము. ఎలా మన టీచింగ్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఎలా డిఫరెంట్గా రీడింగ్ రిఫ్లెక్షన్, డిజైన్ స్ప్రింట్, పెయిర్ అండ్ మాబ్ ప్రోగ్రామింగ్ అండ్ క్రిటిక్ యాక్టివిటీ ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ రిఫ్లెక్షన్ అనేది నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా స్టూడెంట్స్కి నేను డేటాబేస్ కోర్స్ చెప్తున్నాను. సో ఆ కోర్స్లో నేను యూజ్ చేశాను, 100% సక్సెస్ అయింది. సో స్టూడెంట్స్ ఫెల్ట్ వెరీ యాక్టివ్ అండ్ దే ఆర్ వెరీ ఎగ్జైటెడ్ టు డూ దట్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈరోజు ఒక కాన్సెప్ట్ ఫ్యాకల్టీ టీచ్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. స్టూడెంట్స్ కెన్ సెలెక్ట్ ద క్వశ్చన్స్. వాళ్ళు ఆ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయాలని కాదు, వాటిల్లో కొన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చి నెక్స్ట్ డే ఆ క్వశ్చన్స్ పైన స్టూడెంట్స్ డిస్కస్ చేయాలి. దే కెన్ ప్రిపేర్ ఎ ప్రెజెంటేషన్ ఆర్ ఎ వర్డ్ డాక్యుమెంట్ విత్ సమ్ సింపుల్ 2 to 3 sentences అబౌట్ దట్ అండ్ దే కెన్ డిస్కస్ ఇన్ ద క్లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాకల్టీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని చెప్పి ఒక క్లాస్లో చెప్పారు. సో దాని గురించి వాట్ ఈజ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్, వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్, అలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే స్టూడెంట్స్ని ఆలోచించేటట్టు, వాళ్ళు ప్రాక్టికల్గా చేసి దానికి ఆన్సర్ చేసేటట్టు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పైన వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అంటే, నా పేరు అషు అబ్దుల్. నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్ లాగా పనిచేస్తున్నాను. నేను నా పిహెచ్డి చాంగాంగ్ యూనివర్సిటీ తైవాన్ నుంచి చేశాను. నా ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ వచ్చి న్యాచురల్ లాంగ్వేజ్ కంప్యూటింగ్, రికమెండేషన్ సిస్టమ్ మరియు ఎడ్జ్ కంప్యూటింగ్లో నేను రీసెర్చ్ చేస్తాను. ఓకే, నేను సిఎంయుకి యాజ్ ఏ రీసెర్చ్ ట్రాక్ ఫ్యాకల్టీ లాగా వెళ్ళాను. సో ఈ రీసెర్చ్ ట్రాక్ ఫ్యాకల్టీలో నేను సిఎంయులో ఉన్న ప్రొఫెసర్ డేవిడ్ మార్టిన్సన్తో కలిసి రీసెర్చ్ చేయడం జరిగింది. అక్కడ నేను గమనించింది ఏంటంటే, అక్కడ రీసెర్చ్లో మోస్ట్లీ నేను గమనించింది ఏంటంటే, వాళ్ళ యొక్క రీసెర్చ్ మోస్ట్లీ సొసైటీ డ్రివెన్ రీసెర్చ్ ఉంటుంది. ఓకే, సొసైటీ అంటే సొసైటీలో దాని యొక్క ఇంపాక్ట్ ఏముంది రీసెర్చ్ చేసినప్పుడు, దాని యొక్క లైక్ యూసేజ్ ఏంటిది సొసైటీలో, ఆ పరంగా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద సొసైటీ. ఇంకోటి వన్ ఆఫ్ ద అదర్ పాయింట్ ఆఫ్ రీసెర్చ్ అక్కడ ఏంటంటే, వాళ్ళ రీసెర్చ్ అనేది ఇండస్ట్రీ ఓరియంటెడ్ రీసెర్చ్ వాళ్ళు చేస్తారు. ఓకే, ఇండస్ట్రీలో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని మోస్ట్లీ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. సో అక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, మోస్ట్ ఆఫ్ ద రీసెర్చర్స్, నేను వర్క్ చేసిన ల్యాబ్లో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు, పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్
స్పెసిఫైడ్ ప్రాబ్లమ్. ఓకే, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ స్పెసిఫైడ్ ప్రాబ్లమ్స్ అండి అక్కడ. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అనేవి మోస్ట్లీ ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను వర్క్ చేసిన ప్రాబ్లమ్స్లో మోస్ట్లీ నా ప్రొఫెసర్ డేవిడ్ అతను ఆయన హీఈస్ కొలాబరేటెడ్ విత్ మెటా యాజ్ వెల్ యాజ్ ఐబిఎం. సో ఇక్కడ నేను కొన్ని ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ కూడా నేను చేశాను. అందులో ఒక్కటి ఏంటంటే చిన్న పిల్లల్లో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేది సరిగ్గా రావడం లేదు. ఓకే, అప్పుడు మనకి ఈ మధ్య ఆ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువ ఉంది. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ చిన్నపిల్లల్లో సరిగ్గా రావడం లేదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ని, అలాంటి సొసైటల్ ప్రాబ్లమ్స్ని హౌ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్